విశాఖలో సముద్ర తీరం అలజడిగా మారింది. దీంతో ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో సముద్ర తీరం అలజడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. అనిల్, విశాఖ సాగర తీరంలో ఓవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంటే మరోవైపు సముద్ర వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి నోవోటెల్ ఎదురుగా ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. అక్కడున్న మనం పూర్తిగా చూడొచ్చు. రిటైనింగ్ వాల్ అంతా కూడా గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నటువంటి సందర్భాన్ని కూడా గమనించవచ్చు. ఇప్పుడు సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా ఉన్న నేపథ్యంలో అలలు ఎగసిపడి రిటైనింగ్ వాల్ని పూర్తిగా టచ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. రిటైనింగ్ వాల్ ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలోనే అలల దాటికి ఇంకా పూర్తిగా దెబ్బతిని ఆ రిటైనింగ్ వాల్ కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందనేది మనకి ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ నిమిషమైనా అలల తాకిడి మరింత పెరిగితే కనుక రిటైనింగ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. విశాఖ వచ్చేటువంటి పర్యాటకులు కావచ్చు, లేకపోతే నగరవాసులు కావచ్చు, పెద్ద ఎత్తున రిటైనింగ్ వాల్ వెంబడి నిలబడి ఇక్కడ నుంచి సాగర తీర వాతావరణాన్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ రిటైనింగ్ వాల్ దెబ్బతినేటువంటి అవకాశం కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అధికారులు కూడా ఓసారి వచ్చి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేలాదిగా పర్యాటకులు కావచ్చు, లేకపోతే నగరవాసులు కావచ్చు, సాయంత్రం వేళలో ఇక్కడికి వచ్చి కాస్త సేద తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే అలలు ఎగసిపడుతున్నటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. సాధారణంగా రాత్రి వేళల్లో అలల ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో సుమారు 5 నుంచి 10 మీటర్లు వెనక్కే సముద్రం ఉండేది. కానీ తాజాగా అల్పపీడనం ప్రభావం కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినటువంటి ఫెంగల్ తుఫాను ప్రభావం తర్వాత సముద్ర వాతావరణం అలజడిగా మరి కాస్త ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. గతంలో ఫెంగల్ తుఫాను సమయంలో వైఎంసీఏ నుంచి సబ్మెరీన్ వరకు పూర్తిగా సుమారు 5 అడుగుల ఎత్తు వరకు కూడా ఇసుకంతా సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోయి కోతకు గురైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో అలలు ఎగసి పడుతున్నాయి. రిటైనింగ్ వాల్ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకవేళ అలలు ఉధృతి మరింత పెరిగితే కనుక ఆ రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతిని కిందకి కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. పర్యాటకులు కావచ్చు, నగరవాసులు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు కనుక వారి భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే వచ్చి ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాల్ను పరిశీలించాలని చెప్పి ఇక్కడ ఉన్నవారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కవిత. ఓకే అనిల్, థ్యాంక్ యూ.